మహిళలు మనోధైర్యంతో నిలబడాలంటే మహారాష్ట్ర వీరవనిత లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిందేనని విశాఖలోని పోక్సో న్యాయస్థానం జడ్జి ఆనంది అన్నారు. పరిపాలన దక్షిరాలుగా, భక్తురాలిగా, సామాజిక ఉద్యమకారినిగా 300 ఏళ్ల క్రితం ఆమె సాధించిన అద్భుతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గౌతమ బుద్ధ ఆడిటోరియంలో మహిళా సమన్వయం ఆధ్వర్యంలో లోకమాత అహిల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆనంది మాట్లాడుతూ అహిల్యాబాయి హోల్కర్ ఎదుర్కొన్న సంక్షోభాలు సామాన్యమైనవి కావన్నారు. ఎలాంటి జటిలమైన సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనే ఘట్టాలు ఆమె జీవితంలో మనకు ఎన్నో కనిపిస్తాయని చెప్పారు. Her governance, her resilience, we must talk about the resilience of this great personality. Because when ఆవిడకి అప్పచెప్పినప్పుడు వాళ్ళ మామగారు యాక్చువల్లీ షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గెయిన్ ఆర్ లూజ్. అందరికీ తెలుసు ఆవిడకి ఆ రాజ్యం అప్పచెప్పినప్పుడు షీ లాస్ట్ హర్ హస్బెండ్, ఓన్లీ సన్ వాజ్ నాట్ దేర్. హర్ ఫాదర్ ఇన్ లా, ఆమెకి మెయిన్ సపోర్ట్ ఫాదర్ ఇన్ లా, ఆయన కూడా లేదు. యాక్చువల్లీ అప్పుడు ఉన్న సొసైటీలో ఉన్న ప్రాక్టీస్ ప్రకారం సతీ వాజ్ ఇన్ షీ ఆట్ టు హ్యావ్ టేకెన్ సతీ, బట్ తను అది తీసుకోకుండా షీ డిఫైడ్ ది సొసైటికల్ ఆర్డర్స్. అండ్ అలాంటప్పుడు రాజ్యం ఎందుకు తీసుకుంది? వెన్ షీ హాస్ నథింగ్ టు గెయిన్, నథింగ్ టు లూజ్. ఈవెన్ అంత రాజ్యం వచ్చినా తను ఎవరి కోసం చేయాలి? బికాస్ షీ లుక్ ఫ్రమ్ ది లార్జర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అ కింగ్డమ్. ఆ కింగ్డమ్లో ఉన్న ప్రజల కోసం ఆలోచించి ఆవిడ అంత డిస్ట్రెస్లో ఉన్నా కూడా ప్రజల కోసం నిలబడి రాజ్యం ఎన్నుకొని క్వీన్ అయ్యారు. సామాజిక సమరసత అఖిల భారతీయ సంయోజక్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ యుద్ధతంత్రంలో అహల్యాబాయి హోల్కర్ ప్రతిభా పాటవాలు ఎనలేనివని కొనియాడారు. దౌత్యవేత్తగా, న్యాయాధిపతిగా, సంఘ సంస్కర్తగా ఆమె చూపిన అసమాన ప్రతిభ ప్రతి ఒక్కరికే తెలియాలని పేర్కొన్నారు. 1929లో మే 11వ తేదీన అమెరికాలోను ఇంగ్లాండ్లోనూ అందరికీ సమాన విలువ కలిగిన ఉద్యోగం వచ్చింది. కాలక్రమంలో వచ్చింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈక్వాలిటీ అన్న విషయానికి అన్ని రంగాల్లోనూ ప్రాముఖ్యత వచ్చింది. అంతకుముందు లేదు. ఈ రకంగా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. అయితే మన దేశంలో కొన్ని వెలుగులు వెలిగి మనం చేసిన పొరపాట్ల వల్ల, కాలగమనంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల మనం చీకటి యుగంలో వెళ్ళాం. ఆ వెళ్ళిన దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక మనిషి కులాన్ని చూసి, మనిషి పురుష మహిళను చూసి మనిషిని గుర్తించడము లేకపోతే చిన్న చూసుకుంటాము ఒకటి. ఇప్పుడు అసలు మారింది. నేను విద్యార్థిగా ఉన్నాను 70 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ళ క్రితం. ఆడపిల్లల్ని చదివించి చాలలేదు, ఇంట్లో ఉండు, తమ్ముడు ఇప్పుడు పట్టించుకో, నువ్వేదైనా ఉద్యోగం చేయాలా అని స్కూల్ బాగా చేసేవాడు ఆడపిల్లల్ని. సెకండ్ స్టేజ్లో మగపిల్లాన్ని కాన్వెంట్కి పంపించి ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్ పంపించేవాడు డబ్బు ఖర్చుకి. ఇప్పుడు మారింది. మనం పంపిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని కులాల్లో కూడా మగ పిల్లలు అడుగుతూ పంపిస్తున్నాం. ఇది ఉండాల్సి వస్తుంది. ఆ 2 ఎవల్యూషన్స్. రాష్ట్ర సేవికా సమితి సహప్రాంత కార్యవాహిక ఉజ్వల మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ను కేవలం మహారాష్ట్రకే పరిమితం చేయలేమని, ఆమె దేశం యావత్తు గుర్తించదగ్గ గొప్ప నాయకురాలని శ్లాఘించారు. 300 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసిన ఆవిడ ఇప్పుడు మనం రోడ్లు, రహదారులు ఇవన్నీ ఏవైతే ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా అప్పుడే ఆలోచించి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేశం సుభిక్షంగా ఎలా ఉండాలి అన్నది ఆవిడ ఎన్నో గుళ్ళు, గోపురాలు, మనమందరం కూడా జ్యోతిర్లింగాలు ఏవైతే మనం రోజు వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం, జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటాము, మంచి చెడులకు గయ వెళ్తాం. ఇలా ఏ ప్రదేశం చూసినా కూడా ఆవిడ పునర్నిర్మాణం చేసిన గుళ్ళు, గోపురాలు కనబడుతూ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆవిడ గురించి సమాజంలో ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తన 2 సంవత్సరాలలో సమయంలోనే 18 మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఆవిడ జీవితాన్ని ఎలా ప్రజల కోసం అంకితం చేసింది అన్నది కూడా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేయాలి, ముఖ్యంగా మహిళలకు తెలియజేయాలి అని చెప్పేసి ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సమన్వయ ఆధ్వర్యంలో
గౌతమ్ బుద్ధ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి ప్రబోధాత్మకమైన నృత్య రూపకాలు అలరించాయి.